మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నది. అధ్వానమైన పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో రెవెన్యూ తగ్గిందని కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీకేజెస్ని అరెస్ట్ చేయడం వలన 600 నుండి 700 కోట్ల రెవెన్యూ పెరిగింది. కానీ వచ్చే ఈ రెవెన్యూ ఏదైతే ఉందో గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు తీర్చడానికే ఎక్కువ మొత్తం దగ్గర 6,000 చిల్లర అంటే దగ్గర 7,000 కోట్లు వడ్డీలు చెల్లించడానికి సరిపోతున్నాయి. అదేవిధంగా అధికారుల యొక్క జీతభత్యాలకు సంబంధించి ప్రతి నెలకు గంటకి 6,000 కోట్లు వాళ్ళకు పోతాయి. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రతి నెల కూడా వాటికి కేటాయించవలసి వస్తాయి. ఇప్పుడు ఒక మాట సంక్షేమ కార్యక్రమాలు చూస్తే ఇవాళ ఆర్టీసీ బస్సులలో మహిళా సోదరులు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ప్రతి నెల 350 నుండి 400 కోట్ల రూపాయల ప్రభుత్వం ఆర్టీసీలు చెల్లిస్తున్నారు. ఈ విధంగా చూస్తే రెవెన్యూకును మనకు చెల్లించవలసిన డబ్బులకే బొటాబొటిగా సరిపోతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి అయినా ఎంతో కొంత పని చేయాలి అని చెప్పి స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ అనేది వాళ్ళ మన నియోజకవర్గానికి టోటల్గా 10 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖలు ఇవ్వడం జరిగింది. 10 కోట్లలో మీరు చూస్తే ఇప్పటికే మనము 11 kV లైన్లు ఏదైతే కరెంటు లైన్లు ఇళ్ళ మీదకి వెళ్ళి ఉన్నాయో వాటిని షిఫ్ట్ చేయడానికి 2 కోట్ల పైన వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎండాకాలంలో ప్రజలు ఇబ్బంది పడవద్దు మంచినీటి సౌకర్యం అని చెప్పి మంచినీటి అభివృద్ధి చేయడానికి ఎక్కడైనా లింకులు ఉంటే లింకులు కలపడానికి దగ్గర 2.5 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పాఠశాలలు కొన్ని చూశారు. మలక్పేట రెసిడెన్షియల్ పాఠశాల చేసాం. అదే కాకుండా వంచనగిరి కూడా చేసాం. ఇవాళ వాటి యొక్క అధ్వానమైన పరిస్థితి వాటికి కావాల్సిన నిధులు కేటాయించడానికి ఆ రకంగా మనం చూస్తే ఓవరాల్ మనం చూస్తే ఇంకొక 2-2.5 కోట్లు ఉంటే వాటిల్లో మరి అవసరం ఉన్న కాడ మనం సీసీ రోడ్లను కూడా మనం శాంక్షన్ చేస్తున్నాం. ఈ సీసీ రోడ్లను కూడా ఒక భవిష్యత్తులో కూడా అంటే యాక్చువల్గా రోడ్లు వేస్తే మినిమం 50 సంవత్సరాలు చెక్ జరుగుతుంటారు. ఆ విధంగా అధికారులను కూడా ఆదేశించాము. మనం క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావాలి, మంచి క్వాలిటీ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.